మీరు మీ దగ్గరున్న ఆహారం మొత్తాన్ని తిరిగిచ్చేశారు. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? మీరు తీసుకునే ఆహారానికి లిమిట్ అనేదే లేదు. వాడుకున్నంత యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టుబడి ఉంది. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఈ లోపు ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ యొక్క బాధ్యత. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఏ క్లాన్ సభ్యులు వండుకున్న ఆహారాన్ని ఆ క్లాన్ సభ్యులు మాత్రమే తినాల్సి ఉంటుంది. కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగు? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. యష్మి, మీరు పెద్ద క్లాన్ యొక్క చీఫ్ అయిన కారణాన మీకు సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం లభిస్తుంది. మొదటి బజర్ మోగగానే యష్మి తమ క్లాన్ కి కావాల్సిన వస్తువులని షాపింగ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ గా వెళ్ళి సర్వనాశనం చేసిన తల్లి. మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగిన టల పరిగెట్టారేంటి సార్? వచ్చేసి ఇదిగో రెడీ పెట్టగరా. ఓ షిట్, చికెన్ దీంట్లో పెట్టారా? ఓ షిట్. That's okay. That's okay. ఏంట్రా? ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా? Calm down. Calm down. Calm down. ఇప్పుడు చికెన్ లేకపోతే నేను తినవా? ఏ క్లాన్ అయితే ఇచ్చిన 2 అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతారో ఆ క్లాన్ రేషన్ ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. యష్మి, నైనిక, నిఖిల్, మీ రేషన్ ని మీరు గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. మొదటి ఛాలెంజ్ లో విజయం సాధించి తాము షాపింగ్ చేసిన సరుకులను సొంతం చేసుకున్న యష్మి క్లాన్ ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. అన్నా, నేను తింటే నువ్వు తిన్నట్టే. అంతా ఎవడరా చెప్పింది? నేను తింటే నువ్వు తిన్నట్రా. రే చాలా పాపం రా. మీకు బుర్జిలా కావాలా, పీసెస్ లా కావాలా? నేను ఉన్నా కదా. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తాడు. ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా? చెప్పించేసి ఆ తర్వాత కాసేపు ఆగి ఇప్పుడే అన్నా చూస్తా. మణి ఒకసారి రావు. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? చెల్లింకి ఎంతమందిని పట్టేసుకోవాలి? అది అర్థం కాక కాదు, నిన్నటి వరకు అందరం కలిసి షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బిగ్ బాస్ ఇస్తున్న 2వ మరియు ఆఖరి అవకాశం. కనిపెట్టు, పరిగెత్తు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. నేను హర్ట్ అయ్యాను రా, నేను బాగా హర్ట్ అయ్యాను. ఇన్ని రోజులు నాతో పాటే ఉన్నావు, నా మీద నమ్మకం లేదా? నేను చూడను. నన్ను చూడరా. ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అంతే. ఇంపార్టెంట్. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్ గా నా జాతకమే అంతండి. ఈ రౌండ్ లో విజేతలు ఎవరు? కెరటం బిగ్ బాస్. ఫ్యూచర్ ఉంది. శనగపప్పు. సీత, లెట్స్ వెయిట్ ఫర్ సీత. ఓకే. 0 బిగ్ బాస్. ఇద్దరు కరెక్ట్ గా తీసుకోరాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఏది క్లోజ్ గా ఉంటుంది లేదు, సంచాలక్ డిసిషన్ ఫైనల్. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. జనగాన మన నివానికినా ఇందాక మీరు వెళ్ళేటప్పుడే అన్నారు ఏది క్లోజ్ గా ఉంటుంది నేను కన్సిడర్ చేస్తాను. అవును, అంటాము, చేసేస్తామా?
నేను నాకున్న కన్ఫ్యూజన్ ని చెప్పాను మీకున్న కన్ఫ్యూజన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతాను అది మీరు చెప్పాలి నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. చాలక మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డారని బిగ్ బాస్ ని అడుగు. నా డిసిషన్ ని కాదు. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. కావాల్సిన పాయింట్ ఏదైనా సరే నేను తెచ్చుకుంటా. గానిది నేను ఎట్లా వదులుకుంటా. Yes. ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా? మన అతులే. కెరటం క్లాన్ మీకు ఇచ్చిన 2 టాస్క్లను మీరు ఓడిపోవడం వలన మీరు రేషన్ ని కోల్పోయారు. అందుకు బిగ్ బాస్ మీకు రాగి పౌడర్ ఇస్తున్నారు. రాగిని ఈ వారం అంతా ఆహారంగా తీసుకోండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కంపారిటివ్ లో మొత్తం అందరికంటే 80% 50% ఎక్కువ దాంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో విన్నర్ అన్నట్టు నాకు తెలిసి, నా ఉద్దేశం ప్రకారం. నాకు నేనే అనిపిస్తుంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. కొంచెం టైం ఇవ్వాలి. చౌర్కా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపోకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. వాళ్ళ దగ్గర ఉన్న జ్యూస్ బాటిల్స్ దొబ్బేద్దాం. ఎందుకు దొబ్బేయకూడదు? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. ఈ రోజు నువ్వు ప్లాన్ చేయ, రేపు నేను ప్లాన్ చేస్తా. ఎందుకు ధైర్యం లేదా? దమ్ము వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? మెచ్యూర్డ్గా రెచ్చగొడుతుంది. ఆ విషయం చీప్ గా రెచ్చగొడుతుంది. ఉంటుంది దానికి. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా?